వీడు కూడా కాదు సార్. మరి వీడా? కాదు సార్. వీడిని చూడు. వీళ్ళలో ఎవరు కాదు సార్. మీరు చూసింది వైజాగ్, చిత్తూరు, విజయవాడ, కడప డిస్ట్రిక్ట్స్. రేపొద్దున కల్లా హైదరాబాద్ అక్యూజ్డ్ లిస్ట్ వస్తుంది. మెయిల్ రాగానే కాల్ చేస్తాను. సరే సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. రే, రేపు వచ్చే అక్యూజ్ లిస్ట్లో కూడా మనం వెతికేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాంరా? రేపటి లిస్ట్లో కూడా వాళ్ళు పక్కా ఉండర్రా. అలా అయితే ఎలా రా వాళ్ళని పట్టుకోవడం? రేయ్, వాళ్ళు మహేష్ అనుకున్న వేసేయడానికి వచ్చినప్పుడు అంతకుముందు మహేష్ గారిని ఒక వారం రోజులు ఫాలో అయ్యి వాడి ప్రతి మూని వాచ్ చేసి స్కెచ్ చేసి వేసేయడానికి వచ్చారా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి మనం వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామనే భయంతో వాళ్ళే మనల్ని ఫాలో అవుతుంటారు. సూర్య, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నావు? జగదాంబ సెంటర్ వైపు వెళ్తున్నాను సార్. జగదాంబ సెంటర్ పోనీ. బ్రదర్ బాగున్నారు బ్రదర్? ఏమైపోయారు బ్రదర్? బ్రదర్ ఆ రోజు మీ దగ్గర నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బ్రదర్. అప్పటికే సీఏ గారిని అడిగాను బ్రదర్, లేదన్నాడు. మీ నెంబర్ కోసం ఏకంగా ఛానల్ దాకా కూడా వెళ్ళాను బ్రదర్, వాళ్ళు లేదన్నారు. బ్రదర్ మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు బ్రదర్. ఒక్క పూటైనా మిమ్మల్ని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోతే ఈ జన్మకి అర్థమే ఉంటుంది బ్రదర్. అర్థం తర్వాత కానీ ముందు చెప్పెట్టు. గాలి ఆడుతుందని నేను ఓపెన్ చేసి పెట్టా. 4 ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుందిగా. బ్రదర్ ఎప్పుడు వస్తారు చెప్పండి బ్రదర్ ప్లీజ్. బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారుగా? మనిషి మాంసం తప్ప అన్ని వండి పెడతాను బ్రదర్. బ్లాక్ బ్రదర్ నువ్వు కూడా రావాలి. ఒరే, ఇప్పుడు రావడం కుదరదురా, అర్జెంట్ పని మీద వెళ్తాం. తప్పనిసరిగా వస్తారు కదా బ్రదర్? ప్లీజ్ బ్రదర్ మర్చిపోకూడదు బ్రదర్. మర్చిపోవద్దు బ్రదర్, మర్చిపోవద్దు. సార్, సూర్య ఎక్కడున్నావు? నేను సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నా వెనకాలే ఉన్నారు. సూర్య, ఆ భూమిని పక్కనే కదా కనిపించారు. నువ్వు వెళ్తూనే ఉండు, నేను వెనకాలే వస్తాను. ఓకే సార్. పోలీసురా? పట్టుకోరాడే. వెళ్ళిపోరా.
వాడికి ఏం కాదురా, భయపడకు. వాడే సార్, పని పూర్తయిందనుకుంటా. చెప్పు సాంబా. అన్నా ఒక చిన్న ప్రాబ్లం అన్నా. ఏంటి? ఒక ప్లాన్ చేశా, ఇంతలో మన కుర్రాడొక్కడు పోలీసులకి దొరికిపోయాడన్నా. పోలీసులకే? ఏమంటున్నావు? అవునన్నా. చూడు సాంబా, ఏదైనా నువ్వే మేనేజ్ చేసుకోవాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. లేదన్నా, మీకేం ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటా. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి, అన్నీ సెట్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లమా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్పింది చెప్పి నా ఓపికను పరీక్షించుకో. మర్యాదగా నిజం చెప్పు, లేదా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. సార్, మీరు ఏం అడిగినా నా దగ్గర ఆన్సర్ లేదు. అనవసరంగా నన్ను టార్చర్ పెడుతున్నారు. సూర్య, వాడు చెప్పింది చెప్తున్నాడు, వాణ్ణి వేరేలా విచారించాల్సిందే. సరే, టైం అయింది, మీరు వెళ్ళండి. సార్ పర్లేదు సార్, మేము ఇక్కడే ఇచ్చేస్తాం. పర్లేదు సార్, వెళ్ళి పొద్దున రండి. సార్ రే పదరా, పద వెళ్దాం. ఎస్ఐగా చూసుకుంటున్నారు కదరా, ఇంక దాని గురించి ఆలోచించుకో. పద, పొద్దున్న వద్దాం. హలో, నేను ఆల్రెడీ దామోదర్తో చెప్పి పంపాను కదా మర్డర్ వరకు వెళ్ళకూడదని. చెప్పారు సార్, చాలా కన్విన్స్ చేశారు. పార్టీయే వద్దనుకున్నాడు కదా, అంత మొండిపట్టు పనికిరా సాంబా, వదిలేయ్. అన్నా ఈరోజు అయిపోతుందన్నా, ప్రాబ్లం ఏం లేదన్నా. రేయ్, వెటకారమా? నాకెదురు చెప్తున్నావా? చెప్పింది మాత్రమే చెయ్యి, అదే నీకు మంచిది. నువ్వు వదలరా అంటే వదలడానికి ఇది 10కి 20కి చేసే పని అనుకున్నావురా బ్రోకర్. ఇది నా లైఫ్ మొత్తానికి సంపాదించాలనుకున్న డబ్బురా. సార్ దాని గురించి వరి కావద్దు సార్, నేను చెప్పేదేనండి. మినిస్టర్ గారి ఆడిటింగ్ కోసమని ఒక 2 days వేరే ఊరు వెళ్ళండి. 2 days తర్వాత నేను కాల్ చేస్తా. ఏవైనా ఎదవ డ్రామాలు వేశారో ఓకే సార్, తర్వాత ఫోన్ చేస్తా.